పాఠశాలల్ని ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి మంచి విద్యను తీసుకురామన్నాడు. మా మధుకి ఇన్నే ఉన్నాడు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటింది. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగి మాట్లాడితే చెంచల్గూడలో చెల్లపర్రిలో నాలాకటే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. ఇవాళ వాడే తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వాళ్ళు ఆలోచన చేసిందా? ఎన్నడన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడైనా మేము అడిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఆ ఎల్లంతా మేము రోడ్లు ఎక్కినాం ఇవన్నీ చెయ్యమని. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. ఇవేమీ చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మాకు ఓట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బైరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుబావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసులు పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంట ఏంది ఉంది కదా తినడానికి, కుంభకర్ణుడు ఫామ్ హౌస్లు ఉంటే కుంభకర్ణుడు బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది. ఎట్లా ఉద్యమంలో మా ఉమాక మొత్తం పోగొట్టుకోలే, ఎంత పెట్టింది? సర్వం పెట్టింది. ఆస్తి అంతా ఉన్నదంతా బిడ్డకి ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. ఏమి లేదు, మా ఉమాక గాడొచ్చి కూర్చున్నది. మీ ఉద్యోగే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పెట్టింది. కొంతమంది కృతజ్ఞత ఉందా వాళ్ళకు? ఇవాళ శ్రీకాంతాచారి తల్లిని నేను మహిళా కమిషన్ మెంబర్ వేసిన, చాకల ఐలమ్మ మనవరాలు చాకల మహిళా కమిషన్ మెంబర్ వేసిన, అక్నూరు మురళిని విద్యా కమిషన్ చైర్మన్ చేసిన. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయరు. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలన్నా? నేను మీకు భజన చేయాలన్నా? మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడక కోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ప్రణాళికల కోసం 30 నెలలు నిరంతరం మీరు నమ్మినా నమ్మకపోయినా 16 నుంచి 18 గంటలు ఏ రోజు అంతకంటే ముందు నేను పడుకోలే, ఒకరోజు సెలవు కూడా తీసుకోవాలి. మీరు మొత్తం తీయండి. డిసెంబర్ 7, 2023 నుంచి ఈనాటి వరకు మీ సోదరుడు ఒక్క రోజైనా సెలవు తీసుకున్నాడా లెక్క కట్టి చూడండి. గంటలు కూడా లెక్క పెట్టండి. ఇప్పుడు ప్రణాళికలు ఒక కొలిక్కి వచ్చినాయి. అది మూసీ కావచ్చు, అది మెట్రో కావచ్చు, అది రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కులగణనలో జనగణనలో కులగణన కావచ్చు, మాదిగా ఉపకులాల వర్గీకరణ కావచ్చు, శాశ్వతమైన సమస్యలను అన్నిటినీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా కదా. వయసులో చిన్నవాడినైనా మీ అందరి అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నా కదా. నాకు తెలియదు అడిగి తెలుసుకుంటున్నా కదా. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లోకి పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏటికి నేను ఢిల్లీకి? ఏంటికి పోతా మీరు చెప్పు. ఢిల్లీ నేను చూడందా? ఇదేం ఎంపికుంటే అంతకంటే ముందు మా ఇంటి ఆమె ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను చూడండి లేనే, నేను చూడండి లే. ఏంటికోతానా? ఏంది ఉందా ఢిల్లీలో? చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా బట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం బలవుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ
ప్రతి రూపాయి రిజర్వ్ బ్యాంకు నుంచే వాళ్ళు చేసిన అప్పుకు కట్టిన తర్వాత మిగిలినటివే మన దగ్గరకు వస్తున్నాయి. అందుకే మీకు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మాట చెప్తే తప్పొద్దు, మాట ఇస్తే చెయ్యాలనే దానికోసం ఒక్కటికి 4 సార్లు అంచనా వేసుకొని సవరించుకొని జాగ్రత్త చేసి ఎట్లా పొదుపు చేయాలా, ఎట్లా మీ సమస్య తీర్చాలా అనేదే తప్ప చేయొద్దన్న ఆలోచన లేదు.